వెల్కమ్ టు శశి నెట్వర్క్, శశి టీవీ నెట్వర్క్. చూడండి, శశి టీవీ నెట్వర్క్ కంగ్రాచులేషన్స్. ఎందుకు ఏంటి అంటే మన ఒక వీడియో 2 మిలియన్స్, మనం పేరు మార్చిన 2-3 వారాల్లోనే 2 మిలియన్స్ వ్యూస్ పోయిన ఒకనొక వీడియో ఏంటి, దాని విధానం ఏంటి, దానికి కృషి చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రాఫిక్ ఎడిటర్ ప్రతాప్ గారికి కంగ్రాట్స్ అండి. ఆ తర్వాత కెమెరామ్యాన్ రూపాలు, రాజు టీము, ఆ తర్వాత ప్రవీణ్, వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్. అయితే సురేష్, ఎడిటర్ సురేష్, వెంకటేష్, వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్. అసలు మా శశి టీవీ యజమాని శశి గారికి, శశికృష్ణ పొన్నేకంటి గారికి, వారి సతీమణి దీపిక గారికి మేము మరింత ఎక్కువ ఇలాంటి వీడియోలు చేసి వాళ్ళకి మేము అద్భుతమైన విజయాన్ని అందించడానికి ఇక్కడ ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ, అసలు ఈ వీడియో ఎందుకు పోయిందో ఇప్పుడు చూద్దాం. ఎందుకు పోయింది, అసలు ఏంది ఈ వీడియోకున్న ప్రధానమైన ఇదేంది, బలమైంది, దీని యొక్క ఇంతమంది 20 లక్షల మంది ఒక వీడియోని చూడడం అంటే ఒక రికార్డు. చాలా ఎంటర్టైనింగ్ వీడియోలు పిచ్చిగా పోతూ ఉండొచ్చు కాక, కానీ ఇలాంటి ఒక పొలిటికల్ వీడియోని జనం ఎందుకు చూశారు, వాళ్ళ ఒపీనియన్ ఏమైంటుంది, వాళ్ళు ఎందుకు దాన్ని కనెక్ట్ అయ్యారు అనేది ఒక పెద్ద ఇదిగా తీసుకొని మేము కూడా దీన్ని, ఈ వీడియో ఎందుకు పోయింది ఏందనేది ఒక చూసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఎన్నో వీడియోలు చేసాము, చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఈవీఎం ఇంకోసారి పెడితే కూడా పోయింది. అది ఫస్ట్ వీడియో చూద్దాము, దాన్ని ఫస్ట్ వీడియో చూద్దాం. ఫస్ట్ పెట్టింది ఒకటి ఉంది, 2 మిలియన్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఉంటుంది, వస్తుంది. దానిలో జనాభిప్రాయం ఏంటి, జనం ఎందుకు దాన్ని అంతగా ఆదరించారు, ఆ వీడియోని చూశారు. ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో అత్యధికంగా పోయింది ఇదే. ఆ పోయిన వీడియో ఎందుకు పోయింది, ఏం కథ, దాని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది 2 మిలియన్ వ్యూస్. ఎంతమంది చూసారో చూడండి. నాకు ఎందుకో అనుమానం పుడుతుంది. 2,20,330 మంది ఈ వీడియోలు చూశారు. 6 రోజుల క్రితం పెట్టిన వీడియో. దీనిలో నేను చూద్దాం అనుకుంటుంది ఏంటంటే, అసలు జనం వాళ్ళ అభిప్రాయం ఏంటి, దీనిలో వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. స్టార్టింగే నాకు కనిపించింది, నో డౌట్ సార్, మేమంతా జగన్కి ఓటు వేసాం, కానీ ఆ ఓటు ఎక్కడ మాకు కనిపించలేదు అన్న కోణంలో ఒకడు కామెంట్ పెట్టి, ఒక కుర్రోడు డిఎస్ఆర్ అంట 284, 5,000 మంది లైకులు, అసలు 238 ఇవి రిప్లైస్. అవును, మా విలేజ్లో కూడా అందరూ వేశారు, 50 ఓట్స్ తేడా వస్తుంది. అవును అన్న, ఇట్లా చూడండి, ఖచ్చితంగా ట్యాంపర్ జరిగే ఉంటుంది బ్రో, సేమ్ చూడండి. 238 పైగా ఇవన్నమాట వరుసగా రిప్లైస్. ఏంది ఆయన పెట్టింది, ఇంత ఘోరం ఎక్కడా చూడలేదన్నా, అంత మంచి చేసిన జగనన్న పైన ఈ కూటమి గెలవడం అసాధ్యం, అందుకేనేమో పేరు తలంతా గొరిగేసింది, ఎంత మంచి చేశాడన్న. ఎస్ మంచిది సార్, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చిన వారికి నచ్చిన వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు అంటున్నారు మేము వైసీపీకి వేయలేదు అని, అదేవిధంగా మేము కూడా టీడీపీకి వేయలేదు, వైసీపీకి వేసాము. మరి మా ఓటు ఏమైంది, ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా రిజల్ట్స్ ఉండడం చేత గట్టి నమ్మకం కలుగుతుంది ప్రజలకు ఏదో జరిగిందని, లేకపోతే ఇంత ఘోరంగానా మోసం జరిగింది. ఎంప్లాయీ సపోర్టుతో దొంగ ఓట్స్ వేశారు, కౌంటింగ్ లేట్ అందుకే చేశారు, దొంగల్లాగా చేసి గెలిచారేమో. 60 ఓట్స్ ఉన్నాయి మా ఒక్క ఫ్యామిలీలో, అందరూ వైసీపీకి వేశాము. 151 వచ్చినప్పుడు ట్యాంపరింగ్ అవ్వలేదా, పిఎం గారు ట్యాంపరింగ్ చేస్తే ఆయనకు 290 ఎందుకు వస్తాయి, పాపం 400+ రాదా, డిమాండ్ రీఎలక్షన్ ఒక ఆయన అయితే. కాకపోతే రూపా మైటీ, మరి వీవీప్యాట్లో ఓటు వేసినప్పుడు ఒక్కరు కూడా ఓటు దేనికి పడిందో ఒక్కరు కూడా చూడలేదా, ఎస్ మాకు కూడా అదే డౌట్గా ఉంది. ఇట్లా ఒక్కొక్కరు దీనికి కనెక్ట్ అయిపోయి జగన్ సైనికులకు నా మనవి ఏంటంటే, జగనన్న మళ్ళీ సీఎం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాను. అది ఎలాగంటే, ఈసీ అప్పీల్ చేసుకోవడానికి 5 రోజులు గడువు ఇచ్చింది. ఈ గడువు లోపల 170 నియోజకవర్గాల్లో వైసీపీ అభిమానుల చేత కానీ ప్రజల చేత కానీ అధిక మొత్తంలో మాకు ఈ ఎన్నికల ఫలితాల మీద అనుమానం ఉంది. అందుకే మరలా ఈవీఎం లేకుండా బ్యాలెట్ పేపర్పై రీపోలింగ్ కావాలని కోర్టులో వేసి వైసీపీ న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు పిటిషన్ వేస్తే గెలుస్తారేమో అని అనిపిస్తుంది. దయచేసి ఈ విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకెళ్ళగలరు. ఇట్లాగా ఇంకా
ఇలాంటివి ఎన్నో మా ఊళ్ళో అందరూ వైసీపీకి వేశారు. ఏంటి ఇది ఇంతమంది ఇంత ఒకానొక చూడండి అంత సీన్ లేదు బ్రో ఈవీఎం ట్యాంపరింగ్ ఎవరు ఒక్కొక్కరు అయితే మేజర్గా అవును మాకు డౌట్ ఉందేనే దీని మీద నుంచి మనకు చెప్పారు. మా ఊళ్ళో అందరూ వేసారని నీకు చెప్పారా తమ్ముడు, ఇంకా ఇలా గెలిచాడా 2019లో మీ జగనన్న కూడా ఇలా గెలిచారని కూడా కొందరు అన్నారు. ఓవరాల్గా అసలు ఏంటి ఎందుకు జనమంతా మేమంతా వైసీపీ వేసాం, రాష్ట్రం మొత్తం రీపోలింగ్ జరపాలి చూడండి ఇలాంటి. ఇంకా సార్ మీరు జగన్ గారికి హెల్ప్ చేయండి, ఇప్పుడు మీడియా ద్వారా ఈజీగా మోసాన్ని బయటపడేయచ్చు అని కొందరు. ఇంకా మీకు అసలు గ్రౌండ్ నుంచి ఒక వైసీపీ కార్యకర్త ఫోన్ తీసుకొని ఆ ఫోన్ని తీసుకొని ఆయన ద్వారా ఇక్కడ ఏం జరిగింది, నేను సాధారణ ఉద్యోగిని నిరుద్యోగిని డిగ్రీ చేశాను, జగనన్న అంటే నాకు చాలా ఇష్టం, ఒకటి నేను అవుతాను, ముందుకు ఎలా పోవాలి, స్కామ్ జరిగింది సార్, మేమందరం జగనన్నకే ఇస్తాము, చాలా ఓట్లు ఎలా మిస్ అయ్యో అర్థం కావట్లేదు అన్న, ఇది నిజంగానే కుట్ర లేకపోతే జగన్ ఓడిపోవడం ఏంటి, కలిసి పోరాడదాం, మా గ్రామం అంతా జగన్కే ఓటేసాం, ఆధారాలతో సహా పట్టుకొని రీఎలక్షన్ పెట్టిస్తే అప్పుడు తెలిసిపోద్ది గేమ్ చేంజర్ ఎవరు, ఇది ఆర్టీవీకేమో నిజమే మేము వేసిన ఓట్లు ఏమైపోయాయో అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్రజలందరూ 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు, నిజంగా జగనన్నకు ప్రతి ఒక్కరు ఓటు వేశారు, అలాంటిది ఆయన ఓడిపోతాడంటే మోసం చేశారు, బయటకు లాగండి ప్లీజ్ అని ఏడుస్తూ పీకాడు. సార్ నేను నా ఫ్యామిలీ అంతా వైసీపీ ఓటేసాం, అందరూ వైసీపీ ఓటేశారు, కానీ ఏంటి ఇది ఇంత దారుణమా సార్, మీలాంటి మీడియా వాళ్ళే పోరాడి నిజాన్ని బయట పెట్టండి ప్లీజ్, మేము యథార్థంగా ఫ్యాన్కే ఓటేసాం సార్, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అవసరమైతే మళ్ళీ ఎలక్షన్ జరపాలి, నో డౌట్ సార్ ఇదంతా భయంకరమైన కుట్ర, దీనికి గత మార్చి 2024లోనే నాంది జరిగింది, ఒక పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆంధ్రాకి వేసుకున్నారు, ఎన్ని కుట్రలు జరిగినా చర్యలు తీసుకోకుండా పురంధేశ్వరి ద్వారా ఎస్పీలను చాలా చోట్ల మార్చుకున్నారు, వైసీపీ ఓట్లు గల్లం చేశారు, ఈవీఎంలు పబ్లిక్గా ఓపెన్ చేస్తే. హలో సార్ నమస్కారం, వాసుదేవ్ రెడ్డి గారు ఇందాక మీరు ఫోన్ చేశారు జగన్ గారి మీద మేము వీడియోలు చేస్తున్నామని, శశి టీవీ. అయితే సార్ ఇప్పుడు మేము ఒక వీడియో చేసాం సార్, ఈవీఎం ట్యాంపరింగ్ అయింది, దాని మీదట మేము ఒక వీడియో చేస్తే అది 20 లక్షల పైగా చూశారు, అంటే 2 మిలియన్ దాటింది అది. దాని అభిప్రాయాలు చూస్తే అందరూ ఏమన్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని వాళ్ళు అనడము, మేము ఆ కామెంట్స్ అన్ని చదివి వినిపిస్తున్నాము. ఈ క్రమంలో మీరేమంటారు, అసలు ఏం జరుగుతుందంటారు గ్రౌండ్లో? మీరు అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు, రాయలసీమ వాసి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గ్రౌండ్ రియాలిటీ అనేది ఈవీఎం అనేది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను సార్, నేను చేయలేరు అనుకుంటున్నాను నా మనసులో. ఈవీఎం ట్యాంపర్ చేయలేదని మీరు అనుకుంటున్నారు? ఏమైనా టెక్నాలజీ యూజ్ చేసినారో మనకు పూర్తిగా క్లారిటీగా తెలియదు సార్, దానిపైన అంత ఆలోచన చేయలేదు. అంటే దీని మీద మీకు అవునన్నా కాదన్నా యూట్యూబ్లో 1 డజన్ పైగా వీడియోలు చేసి ఉన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఇక్కడి నుంచే కాదు, బయట నుంచి విత్ వైరు వైర్లెస్ ఈ 2 విధాలుగా చేయొచ్చు, అందుకు అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అని ఒక ప్రొఫెసర్ కూడా ఈ విధంగా దీని మీద వీడియో చేసింది నేను చూశాను. చాలామంది వీడియోలు ఉన్నాయి వీటి మీద. ఆ కోణంలో మేము ఒక వీడియో చేస్తే ఫస్ట్ అనుకుంటా, నేనే అనుకుంటా చేసింది ఇది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, అది 2 మిలియన్ దాటింది. ఇప్పుడు ఓవరాల్గా అసలు మీ దృష్టిలో ఏం జరుగుతుంది అంటారు? మీరు ఇందాకేదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, 2 పాయింట్లు ఉన్నాయి సార్ అని, ఏంటది? అదే నేను అడుగుతాను, నేనేం చెప్తాను ఏమంటే శాండ్ ఒకటి ప్లస్ మద్యం ఒకటి. ఓకే, పాయింట్లే 2 మేజర్ పాయింట్లు. మళ్ళీ చిన్న చిన్నవి ఉన్నాయి, మైనర్, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇది మెయిన్ సార్, ఇది శాండ్ అనేది మద్యం అనేది. ఈ రెండింటి వల్ల జగన్ భారీగా గట్టి ఎదురు దెబ్బతిన్నారు అనేది మీ అనలైజేషన్? అంతే, మీకు అంతకన్నా మించి డౌట్ లేదు, ఈవీఎంలు ఇలా ట్యాంపర్ అయి ఉంటాయని మీరేమి అనుకోవట్లేదు? నాకు అంత ఐడియా లేదు సార్ దాని మీద. అంటే ఒక ఆయన ఇక్కడ ఏం పెట్టాడంటే, కేతిరెడ్డి ఓడిపోయాడంటే ప్రజా తీర్పు కాదు, ఆయన ప్రతి ఇంటిని దర్శించి ప్రతి సామాన్యునికి ప్రతి పని చేయించాడు, స్పందనలో మొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి మళ్ళీ 26 రిప్లైస్. మిత్రులారా కలిసికొట్టుగా ఉండి జగనన్న తోడుగా ఉందాం, ఖచ్చితంగా ఈవీఎంలో కుట్ర, ఇది దేవుడు ఉన్నాడు, రాష్ట్రం అంతా రీపోలింగ్ అవసరం, ఇట్లా ఒక వేలకు వేలు
వేలకు వేలు మెసేజ్లు వచ్చినాయి. అంటే ఇంత అన్యాయంగా ఓడిపోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది ఎలా జరిగింది సార్ అట్ట? ఊహించలేదు సార్. ఎవరు కూడా ఎలా 60-50 సీట్లు వస్తాయి అనుకున్నా, 60-50 మధ్యలో ఉంటాయనుకున్నాం. చాలా ఘోరంగా ఓడిపోయినారు సార్. మాకైతే టీవీఆర్ అని ఒక ఆయన శశి టీవీ గారు మీరు ఈ వీడియో ప్లే చేసి మిషన్లో జరిగిన మోసాలు వివరించారు, ధన్యవాదాలు మెసేజ్ పెట్టాడు. అంటే వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు సార్, మా ఇంట్లో 50 ఓట్లు ఉన్నాయి, 60 ఓట్లు ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇది మనం ఏంటంటే ప్రజా అభిప్రాయాన్ని, మిమ్మల్ని కూడా ఎందుకు లైన్ కలుపుతానంటే ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, గ్రౌండ్లో ఎలా ఉంది, ఇది జరగడం నిజమేనా, సాధ్యమేనా, మాది ఎందుకు చూసి ఇంతమంది రియాక్ట్ అయ్యారు అనేది సమస్య. మీరైతే వైన్ మైన్ ఈ రెండింటి వల్లే ఇదై ఉంటుందని మీ ఒపీనియన్, అంతే కదా సార్? ఈ ప్రతి మందు చీప్ లిక్కర్ తాగే రైతు ఒక లేబరు తిట్టే పనే సార్ రోజు. ఓకే, పైన ఒక 100 సార్లు చేసిద్దా నీకు చెప్పిన నంబర్ తోనే రియాక్షన్ లేదు వాళ్ళలో. మేము చెప్పండి సార్ అని అడుగుతున్నాను. ఓకే ఓకే, ఈవెన్ ఎమ్మెల్యే కూడా చెప్పాను. సార్ మీకు నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో మద్యము అనేది అవసరం లేదు. ఎందుకంటే మనిషి అనేవాడు మందు ఇప్పుడు కొట్టాలంటే ఓవర్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, దేనికో కష్టపడితే తప్ప ఆ మనిషి మద్యం కొట్టాలని అనుకోడు. ఆయనకి మనం ఎలాంటి కష్టం వేయట్లే కదా, ఆయన ఫీజు రియంబర్స్మెంట్లు, ఆయన యొక్క ఆసుపత్రి బిల్లులు అన్నీ కడుతున్నప్పుడు ఆయన సుఖంగా ఉన్న 8 గంటల డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతే సరిపోద్ది, ఆయన మద్దు ఎందుకు కొట్టాలి, దాన్ని కంట్రోల్ చేద్దామని ఇదంతా మనం చేస్తున్నాం అనేది ఆయన నుంచి వివరణ, ఆయన ఆలోచన. ఆయన 100% కరెక్ట్ సార్ ఆయన ఆలోచన. మరి ఆయన ఆలోచన కాకపోతే ఇప్పుడు కదిరికి 3 కిలోమీటర్ల దూరంలో బాలపగరపల్లి తాండా అని ఒకటి ఉంటుంది. ఆడ రోజుకు ఒక 100 లీటర్లు కలుస్తారు. ఓకే, సారాయి. ఓకే, నాటు సారా మనము బ్యాన్ చేసినా కానీ పక్కన సారాయి తెచ్చుకుని తాగుతారు. ఓకే, ఇదే సీఎం రమేష్, ఇప్పుడు ఎంపీగా ఉన్న సీఎం రమేష్ 2094లో మా లిక్కర్ వ్యాపారం చేసేవాడు. ఓకే, ఎక్కడి నుంచి బెంగళూరు టు పుత్తూరు తోలే వాళ్ళ లారీలు. ఓకే, 94 to 2002 వరకు వీళ్ళు ఈ లిక్కర్ అనేది బ్యాన్ అనేది కరెక్ట్ కాదు సార్ అది. ఓకే, అవునండి. ఓకే, అదే దెబ్బతీసిందని మీరు అంటారు. మరి మహిళలందరూ దాన్ని స్వాగతించారు, ఆహ్వానించారు కదా, ఇప్పుడు మహిళల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఓటే లేదా, వాళ్ళకి ఇష్టమైన పనే కదా ఇది. బ్యాన్ చేసింటే అది కరెక్ట్ అవుతుంది సార్, మళ్ళీ ఊహిస్తారు. బ్యాన్ చేయలేదు మనం. అవునులే, ఆయన ఓ మాటగా అన్నాడు, మద్యం అనేది షాక్ కొట్టే విధంగా నేను దాన్ని తీసుకొస్తానని. చేస్తాను, కరెంట్ షాక్ కొట్టేది చేస్తానంటే ఇప్పుడు మందు తాగుతాం సార్, నేనే మందు తాగుతా. అవునవునవును, కానీ జనాలు వేల మంది నమ్మారు సార్ దీన్ని. ఇది ఖచ్చితంగా ఏదో ట్యాంపరింగ్ జరిగిందని ఎంతమంది సార్ ఎక్కడ మోసం జరిగింది, ఇది ప్రజల తీర్పు కాదు. ఇంకొకటి మీకు ఒక మంచి ఇది చెప్తాయినండి అనలైజేషను. మీరు ఒక్క మాట నా మాట తీసుకోండి, తర్వాత మాట్లాడండి సార్. ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వడము అనేది ఒకటి ఉంటుంది సార్ ఇంత భారీ విజయంలో. కానీ 2 అనుమానాలు ఏంటంటే, ఒకటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం, రెండోది ఏంటంటే ఈ విజయము నిజంగా అనుకోకుండా వచ్చిందైతే వాళ్ళు విపరీతంగా ఎగ్జైట్ అయ్యేవాడు. మీరు చూడండి, ఇలాంటి దృశ్యాలు అక్కడక్కడ మీకు కనిపిస్తాయి. అనుకోకుండా ఒక రోజా గెలిచినప్పుడు కన్నీటి పర్యంతం అవడం తెలిసిపోద్ది, అది ఒరిజినల్ గ్రౌండ్ ఆర్గానిక్ అని. ఇది అలా కనిపించలేదు సార్, ఏదో సింపుల్గా మనం ముందే ఊహించింది ఇది అన్న కోణంలో వాళ్ళు చాలా లోపలగా లోలో ఆలోచన చేసి లోన ఆనందించి పైకి వాళ్ళు ఏవో సింపుల్గా కనిపించడం అనేది మీకు కనిపించిందా లేదా? అవును సార్, అదొకటి సార్. ఇంకోటి ఏమంటే నేను అనేది సార్, ఒక బూత్ 108 బూత్ ఉందనుకోండి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో. ఆ సెగ్మెంట్ లో మనం ప్రతి బూత్ మనం క్యారీ ఓవర్ కావాలి. క్యారీ ఓవర్ కాకపోతే మొత్తం తప్పు, ట్యాంపరింగ్ అయినట్లే. 100 ఓట్లు వేసిస్తాం మనం పేపర్ మీద రాసిన తర్వాత 100 ఓట్లు పడినాయి ఇక్కడ అని టోటల్ ఓట్లు 100 ఓట్లు 150 తప్పు.
120 చూపిస్తే తప్పు, అప్పుడు ట్యాంపరింగ్ జరిగినట్లే. అదే సార్ నాకు తెలిసిన నాలెడ్జ్. అవునులేండి అవునులేండి, మీకు తెలిసి మీరు చెప్పారు. ఓవరాల్గా ఏమంటారు మీరు, జరుగుంటుందా తప్పు జరుగుంటుందా? జరిగింది సార్, అట్లా ఓటింగ్ కరెక్ట్ గా రావాలి. అంటే కాకపోతే మీ మైండ్లో ఈ మద్యము ఈ ఇసుక అనేవి బాగా ఈయన డిస్టర్బ్ చేసే అనేది మీ మైండ్లో ఉంది. అదొకటే సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అవునండి. ఇంకోటి సర్వే చేసిన స్టోన్ల పైన జగన్ బొమ్మ వేస్తున్నారు. మా భూముల మీద జగన్ బొమ్మ అయింది అంటున్నారు స్టోన్స్ పైన జనాలు. మా ఇప్పుడు ప్రతి స్టోన్ నాడు రీసర్వే చేస్తా, చాలా గుడ్ పథకం మరి. ఇప్పుడు బీసీ వాళ్ళు ఎప్పుడు 2019లో చేసిన వాళ్ళు ఇప్పుడు మనం చేస్తున్నాం. రీసర్వే వల్ల చాలా ఉపయోగము. కాకపోతే దాని మీద స్టోన్ వేస్తున్నారని ఇప్పుడు నీకు సరిపోతుంది జగన్ అంటే వాళ్ళు తిడతాడు. రీసర్వే చేస్తాను మెయిల్ చేస్తాను కానీ తిడతారు ఇల్లు. అవునండి, అర్థం కాదు వాళ్ళకి. తెలుగుదేశం పిచ్చి తెలుగుదేశం, వైసీపీ పిచ్చి వైసీపీ. అవునండి. ఇప్పుడు జగన్ ఏమనుకున్నా, నా పథకాలు ఇచ్చిన వాళ్ళంతా నాకు ఓటేస్తారనుకున్నారు. అవును, అక్కడ కొట్టింది దెబ్బ. వాళ్ళు పథకాలు తీసుకుని తెలుగుదేశం ఉన్నవాడు వాళ్ళ పథకాల్లో వాళ్ళు వేయలేదు సార్. అవునవునవును, పథకాలు తీసుకొని కూడా వేయలేదు అనేది మీ ఒపీనియన్. నా ఒపీనియన్. ఇప్పుడు వైసీపీ వాడు వైసీపీకి వేసుకున్నాడు. అవునండి. తెలుగుదేశం వాడు తెలుగుదేశం చేసుకున్నాడు. ఇంకో పథకం ఏం చేసిందంటే, మన జగన్ సార్ చేసిన తప్పు అవుతుంది. పెన్షన్ అనేది 4,000 రూపాయలు నేను ఇస్తానంటే ఒక సమస్య తీరిపోయేది. అవునండి, ఆయన ఏదో చెప్పాడు దానికి. ఏమంటే అసలు కంప్లీట్ గా మేనిఫెస్టో చేంజ్ చేసి కొత్త మేనిఫెస్టో చూపించి ఉండాలి, దాన్ని కొనసాగించేలా చేసి దీనిలో ఏం లేదరా అనిపించాడు. బీసీలకు బటన్ నొక్కే మంగళోళ్ళు, సాకలోళ్ళు, మత్స్యకారులకు బటన్ నొక్కే తీసేసి నేను 4,000 రూపాయలు పెన్షన్ ఈ రోజే ఇస్తా రేపు నుంచినే అనేసి ఉండాల్సింది. 45 ఏళ్ళకు పెన్షన్ తీసేయాలి. అంగన్వాడీ వెలుగు 45 ఏళ్లకు ఓసీలకు బీసీలకు 18,000 పథకం ఆసరా వేస్తున్నాడు. అది తీసేయాలి. తీసేసి ఓన్లీ వితంతువులకు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి వీళ్లకు మనము పేమెంట్ చేస్తున్నాము. ప్లస్ ఒక 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను. ఎంతన్నా ఉండి 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను. ఈ మందు తగ్గిస్తాను, స్టాండ్ ఫ్రీ చేస్తానంటే ఇది భారీ మెజార్టీ గెలిచి సార్. ఓకే ఓకే ఓకే, ఏదో ప్రాబ్లం అయింది. ప్లస్ ఇంకోటి ఏమైందంటే మనకు 10,000 12,000 ఓట్ల లోపల 80 మంది ఎమ్మెల్యేలు ఊరుకున్నారు. అబ్బా, 12,000 లోపల 80 మంది ఉన్నారు. ఈయన రాజకీయాలు కొన్ని నేర్చుకోవాలండి. ఈయన వల్ల కూడా కాలేదు, ఏదో ఇచ్చేసేస్తారు అనుకున్నాడు. రాజకీయాలు కొంత ట్రిక్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆయనకు అనుభవం లేకుండా పోయింది అనేది ఒక మాట కూడా ఉంది. అనుభవం ఉందా సార్? ఆయన ఒక మాకు దీంట్లో పెట్టారు ఫ్రాన్స్ లో. ఇప్పుడు ఎమ్మెల్యే నితాకు నేను ఆది సార్ నితాకు వస్తా, నేను వాసుదేవ్ రెడ్డిగా నాకు సమస్య ఉంది, నేను ఎమ్మెల్యేని కదా అని నితాకు నేను చెప్పుకుంటా, నాకు హెల్ప్ చేయండి అని. నేను సత్యరామ్ సార్కి చెప్పేది ఎట్లుంటుంది, డైరెక్ట్ జగన్ సార్ చెప్పేది ఎట్లుంటుంది. అవును, ఇప్పుడు నా జగన్ సార్ ఇప్పుడు సత్యరామ్ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. నా బాధను సత్యరామ్ సార్ చెప్పలేదు అక్కడ, చెప్పలేడు కదా సార్. అవును, చెప్తాడో చెప్పలేడు. అవును, ట్రాన్స్ఫర్ కాదు అక్కడికి. అవును, అక్కడ దాకా పోదు. అదొకటి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ టెండర్లు ఇచ్చినాము, మా పనులు చేసినారు, వాళ్ళకి డబ్బులు ఇలా సూసైడ్ చేస్తున్నారు 2-3 అనంతపురం జిల్లాలో. అవునవును, ఇప్పుడు మనం లేనప్పుడు తక్కువ పెట్టాలి, టెండర్లు ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏమంటే మీడియా చెప్తుంది సార్, వాళ్ళకి ఏబిఎన్, TV5 ఇవన్నీ ఉన్నాయి మీడియా. వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళకి టైం పాస్ కాక ఇప్పుడు నువ్వు 4 చూపి మామూలు ఒరినాట్లేదు రోడ్డు మీద గుర్తలు కానా. అవునులేండి, అవి కనపడతాయి. అవును, వాళ్ళు 3 టీవీలు, ఈ టీవీ చూపిస్తుంది, ఏబిఎన్ చూపిస్తుంది, TV5 చూపిస్తుంది. అవునండి. ఈయన ఎప్పుడు ఎవరికన్నా కానీ టీవీ పెట్టుకుందామని సాయం చేయలే ఎవరికి. అవును, ఈయనకి ఇదొక ప్రాబ్లం ఉందండి. మీడియాని ఆయన సొంతంగా పెట్టుకున్నాడు, ఎవరికి పెట్టించాలి, అప్పుడు వాడు ఫ్రీ హ్యాండ్ తీసుకొని వర్క్ చేస్తాడు. అది ఒకటి ఉంది ఈయనకి. నేరుగా టీవీ ఎప్పుడు పెట్టకూడదు,
చంద్రబాబు కానీ లోకేష్ కానీ ప్రయత్నం చేసినా ఓడిపోయారు. లోకేష్ అనేవాడు స్టూడియో ఎన్ను నడపాలని చూసుకున్నాడు, అతను కుదరలా, బయట వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఇంకోటి సార్, ఇది సాక్షి వదిలే ఇప్పుడు 99 ఉంది కదా సార్, వాళ్ళు ఎప్పుడన్నా మా న్యూస్ ఎప్పుడన్నా జగన్ గురించి ఒక మాట మంచిగా మాట్లాడరు. అవును, 99 ఏమో కాపు పవను, ప్రైమ్ 9 పవను, ఆ తర్వాత మహా న్యూస్, TV5, ABN, ఈటీవీ, ఇవన్నీ చెప్తున్నప్పుడు నువ్వు ఒక బీదోళ్ళు ఎవరైనా ఉంటారు, మనం డబ్బులు పెట్టేవాళ్ళు 10 కోట్లు ఎంత మాకు తెలియదు, ఆ టీవీ ఎంత పెడతారు అని చెప్తుందని. ఇప్పుడు 10 కోట్లు పెట్టేవాడు ఉంటాడు మీలాంటి వాళ్ళే. నేను 10 కోట్లు పెట్టలేను, నాకు ఎవరైనా పెడితే చేస్తా. 100% నేను మీ ద్వారా ఇస్తున్న మాట ఏంటంటే, మాకు ఏదన్నా అలాంటి అవకాశం ఇస్తే గట్టిగా పెట్టి ఛానల్ పెట్టి సార్కి వాయిస్ ఇస్తాం. అది ఇప్పుడు అదే ఉండాలి. మీరు ఎవరన్నా చెప్పండి, అలాగా ఉంటే మేము చేస్తాం, వర్క్ చేస్తాం. అని సరే చెప్తున్నాను సార్, ఆయనకు ఎవరన్నా ఇప్పుడు టీవీ9 కొనుక్కుండే వాళ్ళు అట్లా ఎవరన్నా డబ్బులు 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉంటే మీరు పెట్టుకోండి, మిగిలిన అమౌంట్. అది కూడా ఏంటంటే సార్, మీకు ఇంకో ట్రిక్ ఉందాడా, ఎల్లో మీడియా అనే ఒక దాన్ని కొట్టడం కూడా చాలా కష్టం. దానిలో ట్రైన్ అప్ అయితే తప్ప దాన్ని హ్యాండిల్ చేయలేం మనం. నేను లాస్ట్ మేనిఫెస్టో చూసి తెలుగుదేశం చెప్పినా సరే, జీవితం అంతా ఓడిపోతా వస్తాము. జగన్ రెడ్డి 2004లో మేము చూసినాము, 99 నుంచి రాజకీయాల్లో ఉన్నది. ఓకే, 99లో నుంచి ఓడిపోయినాం. రాజశేఖర రెడ్డి తక్కువ మెజార్టీ అప్పుడు ఓడిపోయినాం. 2002లో మెజార్టీలో వచ్చి గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన వాళ్ళ నుంచి మా ఎమ్మెల్యేలు డబ్బులకే తప్ప వేరే వాళ్ళకి ఆప్షన్ ఇలా. 2009లో రాజశేఖర రెడ్డి చచ్చిపోతాను ఇట్లే జగన్ బయటకు వచ్చినారు, మేము బయటకు వచ్చినాం. ₹1 డబ్బు సంపాదించుకోవాలి, పోగొట్టుకున్నాం. మళ్ళా వస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ప్రాబ్లం అయ్యి మొన్న లాస్ట్ మేనిఫెస్టో చూసిన, మేనిఫెస్టో చూసి అది గెలిచేటిగా లేదు, మందుల షాప్ తిరుగుతానని చెప్పి తెలియదు. ఆయన పిలుస్తాడు ఎమ్మెల్యే. మీది ఏ నియోజకవర్గం అండి? మీది ఏ నియోజకవర్గం? కదిరి మీది. ఓకే, కదిరి నరసింహుడు. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ? పెద్దగుంట వెంకటప్రసాద్ సార్, టీడీపీ. ధర్మవరం ఏమో బీజేపీ, సత్యకుమార్ గెలిచాడు కేతిరెడ్డి మీద. చాలా మంది అన్నాం కేతిరెడ్డి లాంటి వాడు ఓడడం అనేది కూడా పెద్ద రికార్డు, అసలు జరగదు, అదేంటో ఇదేదో ట్యాంపరింగ్ జరిగిందన్న కోణంలో మాటలు విన్నాం మేము. అదేంటో వాస్తవం సార్. ఇప్పుడు నీకు 100 రోజులు ఒక ఈవీఎం బాక్సులు నిక్షిప్తం అయితే అవి వచ్చి 120 చూపిస్తే తప్పే కదా. అవునవును, ప్రాబ్లం ఉంది ఉంది అక్కడ ఏదో ఉంది సార్. ఓకే సార్, మీరు చాలా వివరాలు చెప్పారు. మీరు మిమ్మల్ని మళ్ళీ నేను లైన్లో తీసుకొని మీ ఒపీనియన్ నేను వినిపిస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే అండి, థ్యాంక్ యూ. చూశారు కదా, బయట రాయలసీమలో కూడా 40 సీట్లు వస్తాయనుకున్న వైసీపీకి చాలా తక్కువగా రావడం అనేది ఇప్పటికీ ఒక షాకింగ్గా ఉంది. చాలామంది ఇదే వీటిలో చూడండి, రీపోలింగ్ చేయాలి. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవుని కాప మళ్ళీ జగన్ రావాలి, ఎలక్షన్ జరగాలి, ఓట్లు తారుమారు అయ్యి నిజమే ఈ విషయంపై పోరాడాలి, ఏదో చేయకపోతే ఇంత దారుణమైన ఫలితాలు ఏంటి, ఎక్కడికి వెళ్ళినా అందరూ జగన్ ఓటు వేసాము అంటున్నారు. లేదు సార్, మా దృష్టిలో జగనే గెలిచాడు, రీపోలింగ్ పెట్టించాను బ్రదర్, అందరూ షేర్ చేయండి, దీన్ని షేర్ చేయమన్నారు ఎవరో ఈ యొక్క వీడియోని. పోతే 100% ఈవీఎం ట్యాంపరింగ్. 2019లో కూడా నాకు ఇదే డౌట్ అని అతను ఎవరో దీనికి కౌంటర్ వేశాడు. జగన్కు ఓటు వేసినా సరే ఓటు కనపడలేదు సార్, ఇది 100% నిజం, న్యాయం గెలవాలి అంటూ వరుసగా ఎన్నంటే వేల మెసేజ్లు, వేల మెసేజ్లు, అంటే ఒక పోటెత్తింది. అంటే ఇక్కడ కనిపించిన ఈ ఉత్సాహం పోలింగ్ ఈవీఎం మిషన్లో ఎందుకు కనిపించలేదు, ఇది కూడా అక్కడ యాజిటీస్గా రిఫ్లెక్ట్ అయ్యింటే జగన్ గెలిచేవాడు కదా అని చాలామంది అభిప్రాయపడుతూ మెసేజ్లు పెట్టిన దృశ్యం మనం చూసాం. ఎనీహౌ, శశి టీవీ తొలి అడుగులోనే ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం అనేది అందుకు మేము ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.